జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అయ్యో భూషణం గారు, మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకున్నారు. నేనెక్కడా, గుండమ్మ ఎక్కడా? ఆవిడెవరు? ఈ ఊరిని దేవతలా కొలిచే గీత కూతురు. ఈ ఊరు కష్టాల్లో ఉందని అది తీర్చడానికి ఈవిడ తప్ప ఎవరూ రారని సిటీకెళ్ళి మరీ తీసుకొచ్చారు కదా. ఈవిడ గారి భర్త మనుషులు చేసిన పని వల్ల ఊరికి ఇంకా పెద్ద కష్టం వచ్చింది. దాని గురించి అడగకూడదా? భలేగుందండి. అడగొద్దు అంటలేదండి, కానీ అడిగే సందర్భం ఇది కాదు అంటున్నాను. అవునండి, ఆయనకి తల నరాల్లో బ్లడ్ క్లాట్ అయిందేమోనని అనుమానంగా ఉంది. వెంటనే ట్రీట్మెంట్ చేయాలి, లేదంటే ఆయన ప్రాణానికే ప్రమాదం. ప్రాణానికంటే ఈ విగ్రహం గొడవలు ఎక్కువేం కాదు కదా. ఒకసారి ఆలోచించండి. మీరు ఒక్క ప్రాణం గురించి ఆలోచిస్తున్నారండి, కానీ పౌర్ణమి రోజు రాత్రికి ఆ విగ్రహాన్ని తెచ్చి గుడిలో పూజలు జరిపించకపోతే ఊరు వల్లకాడైపోతుంది. మాట్లాడరేంటి? మీకేదో సమస్య వచ్చిందని మీరంతా సిటీకి వెళ్ళిపోయి కనపడకుండా పోతే ఎవరు సమాధానం చెప్తారు? నేను చెప్తున్నాను కదా, ఊరి జనానికి కష్టం వచ్చిందని గుండమ్మని తీసుకురమ్మని ఆ రోజు రాజుగారిని పంపాం. కాబట్టి వాళ్ళకి బదులు మేము జవాబుదారీగా ఉంటాం. అవును అవును, మేమంతా జవాబుదారీగా ఉంటాం. వాళ్ళు వెళ్ళవండి. ఏంటండి, మన ఊరి పెద్దలు జవాబుకారిగా ఉంటారంట. వదిలేద్దామా? అలా ఎలా వదులుతామండి? మరి మన ఊరి పెద్దలు మాటిస్తున్నారు కదా. ముందు వాళ్ళని సరిగ్గా బతకమానండి. వీళ్ళకి సర్ది చెప్పే అంత అధికారం లేదు, నష్టాన్ని పూడ్చే అంత ఆస్తులు లేవు. వీళ్ళని నమ్మి వాళ్ళని వదిలేస్తే తర్వాత మిగిలేది బూడిదే. అవును అవును, ఈ విషయం తేలిన తర్వాతే ఇక్కడి నుంచి కదిలేది. ఏంటి మీరనేది? మా అన్నయ్య దొంగతనం చేశాడా? ఏం పంతులు గారు, వాడు దొంగతనం చేస్తుంటే మీరు చూసారా? లేదండి, కానీ ఆయన గారు తన స్నేహితులన్న మనుషులే నన్ను కొట్టి విగ్రహం పట్టుకుపోయారు. వాళ్ళెవరూ చేసిన తప్పుకి నా కొడుకెందుకు బాధ్యుడవుతాడు? మా ఇంట్లో ఉండే ఎలిక కనపడ్డం లేదంటే మా ఇంట్లో తిరిగే పిల్లినే అనుమానిస్తారు కదండి. సరోజా, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నువ్వేంటో, నీ బతుకేంటో, నువ్వెలాంటి దానివో ఇక్కడ అందరికీ తెలుసు. వీళ్ళు తెలుసుకునేదేంటి? నేనే చెప్తున్నాను కదా, నేను సన్నాసి దాన్నే, కానీ మీరు గొప్పోళ్ళు కదా. తరతరాలుగా ఆ గుడిని పట్టించుకుంది మా కుటుంబం, కాపాడుకుంటూ వచ్చింది మా కుటుంబం. అలాంటి మాకు ఆ గుడిలో విగ్రహాన్ని కొట్టేయాల్సిన అవసరం ఏముంటుందండి? మీరు ఒక్కసారి ఆలోచించండి. దొంగతనం మీ ఆయనే చేశాడని నేనన్నానా? ఏమండి చెప్పండి, నేనన్నానా? మీ ఆయనకి తెలిసిన వాళ్ళు వచ్చారని పూజారి గారే చెప్తున్నారు. వాళ్ళెవరో మాకు తెలీదు, ఈ ఊర్లో మొదటిసారి చూసాం. వాళ్ళెవరో తెలిసింది మీ ఆయనకే కాబట్టి మీ ఆయనతో వాళ్ళెవరో ఎక్కడుంటారో చెప్పించి పట్టించి ఆ తర్వాత మీరు తీసుకెళ్ళండి. మేమన్నా కాదన్నావా? స్పృహలో లేనివాడు ఎలా మాట్లాడతాడు? ఎలా వాళ్ళ గురించి చెప్తాడు? దొంగలు దొరికేంత వరకు మీరు ఇక్కడే ఉండాల్సిందే. సరోజా, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు. మా గీతం ఉన్నంతకాలం తన మీద కక్ష కట్టావు. ఇప్పుడు తన కూతురు దొరికిందని గుండమ్మ మీద కక్ష సాధించాలని చూస్తున్నావు. మరి అది అడ్డు తప్పుకోకపోతే చంపేస్తారా? చంపేయండి. ఊరు మంచి కోసం నా ప్రాణాలు ఇవ్వడానికైనా నేను వెనకాడను, కానీ నాకు మా ఊరికి న్యాయం కావాలి. ఏ గుండమ్మా, మాట్లాడరేంటి? అది మాట్లాడేది లేదు, మీరు మాట్లాడేది లేదు. మీకు పాత గొడవలుంటే మీరు తేల్చుకోండి. మేము మా వాడిని తీసుకెళ్తాం. అసలు సమస్య మీ వాడి చుట్టూ తిరుగుతుంటే అతన్ని ఎలా తీసుకెళ్తారండి? గుడి విషయంలో తప్పులు జరిగాయి, ఊరి ధాన్యం విషయంలో లెక్కలు తప్పాయని నా చోటుకే వచ్చి నాకు వార్నింగ్ ఇచ్చావు. నా మనుషుల్ని కొట్టావు. 2 రోజుల్లో లెక్కలు చెప్పకపోతే పంచాయతీలో నిలబెడతానన్నావు. లెక్కలు చెప్పడానికి నేను రెడీ. రే
ఇదిగో డబ్బు. నాకు తెలిసి నేను దేవుని సొమ్ము పైసా కూడా తినలేదు. నా వల్లే పొరపాటు జరిగిందని మీరు నిరూపిస్తే లెంపలేసుకొని ఆ నష్టపరిహారం కట్టడానికి నేను రెడీ. సంతోషంగా తేల్చండి. తేల్చండి. చూడండి, నా వెనక ఉన్నవాళ్ళు నా మనుషులు నా మాట మాట్లాడతారని అనుకుంటున్నారేమో. వీళ్ళందరి నిర్ణయమే నా నిర్ణయం. తప్పు గుండమ్మ భర్త వల్ల జరగకపోయినా ఆయనకు తెలిసిన వాళ్ళ వల్లే జరిగింది. ఎప్పుడు మన ఊరికి రాని ఆ కొత్త మనుషులు ఆ రోజే వచ్చారంటే గుండమ్మ భర్తే పిలిపించుంటాడని నాకు అనుమానంగా ఉంది. అలా కాదు, విగ్రహం పోతే ఏంటి, ఊరు వల్లకాడైపోతే ఏంటి, నేనే పిలిపించాను కాబట్టి నేను పొమ్మన్న వాళ్ళని నిలదీయటం కరెక్ట్ కాదు అని మీలో ఎవరికైనా అనిపిస్తే ఇక్కడి నుంచి ఇటే వెళ్ళిపోతాను. మీరు కూడా దర్జాగా వెళ్ళిపోవచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.